తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచెర్ల గాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వారిపై నిఘా పెట్టాలని చంద్రబాబు సూచించారు. విద్వేషాలు రగిల్చేలా కుట్ర చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచెర్ల గాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ ఘటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఘటన వివరాలను సీఎంకు డీజీపీ వివరించారు. ఇందులో కుట్ర కోణాన్ని వెలికితీసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశించారు. దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వారిపై నిఘా పెట్టాలని చంద్రబాబు సూచించారు. విద్వేషాలు రగిల్చేలా కుట్ర చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని డీజీపీ గుప్తా హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు నెలలో 3వ శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామన్నారు. ఆ రోజు విద్యార్థులకు క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు. బందరు ప్రజల చిరకాల కోరిక బందరు పోర్టును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి చూపిస్తానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు ఓడరేవు నిర్మాణం పూర్తయ్యాక అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీలతో కలిసి బందరు ఓడరేవు నిర్మాణ పనులను, మొదటి దశ ప్రాజెక్టు లేఅవుట్ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఓడరేవు ప్రాజెక్టు కార్యాలయంలో పీపీటీ ద్వారా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి వివరాలను మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాసును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బందరు ప్రజల చిరకాల వాంఛ ఓడరేవు నిర్మాణం ప్రస్తుతం 37% పూర్తయిందని అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా బందరు ఓడరేవు నిర్మాణం జరుగుతోందని అన్నారు. బందరు ప్రజలకు బంగారు భవిష్యత్తు రావాలని, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. గత ఏడాది అక్టోబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చినప్పుడు బందరు ఓడరేవు నిర్మాణ పనులు పరిశీలించగా 27% పూర్తయిందని, 9 నెలల్లోనే 10% పనులు పూర్తి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఓడరేవు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారని, వచ్చే ఏడాది జూన్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. మొత్తం 4 బెర్తుల ఫైలింగ్ పూర్తయిందని, ప్లాట్ఫామ్ చేయాల్సి ఉందని అన్నారు. ఓడలు రావడానికి డ్రెడ్జింగ్ పనులు మొత్తం 15 మీటర్ల పని జరుగుతోందని తెలిపారు. అవి పూర్తయ్యాక పరిపాలనా భవనాలు నిర్మిస్తామన్నారు. 200 మీటర్ల రహదారి, రైల్వే లైన్ పూర్తవుతోందని తెలిపారు. మూర్తు శాఖ వారితో మాట్లాడుతున్నామని, విజయవాడ, పెడన జాతీయ రహదారులకు అనుసంధానం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బందరు ఓడరేవు నిర్మాణం పూర్తయ్యాక అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా ముందడుగు వేద్దామని, లక్ష్యాల సాధనలో అధికారులే రథసారథులని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. వికసిత్ ఎన్టీఆర్ జిల్లా సాకారానికి సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లంకా దినకర్ మాట్లాడుతూ విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2016లో 460 కోట్లు విడుదల చేసినా ఇప్పటి వరకు పూర్తి కాకపోవడానికి కారణం 2019-24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడమే అని పేర్కొన్నారు. 9 ఏళ్ల కిందట వేసిన అంచనాలతో ఇప్పుడు పని పూర్తి కాదని సవరించిన అంచనాలతో డిపిఆర్ తయారు చేసి నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 49,358 మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అంతకు మించి 50,470 మందిని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. తెలియజేస్తూ ఇప్పటి వరకు 15 జిల్లాలు పూర్తయ్యాయి. 16వ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా. వాస్తవానికి 4-5 జిల్లాల్లోనే మొదటి 4-5 జిల్లాల్లో చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. అనేక సందర్భాల్లో రకరకాల కార్యక్రమాల వల్ల 2-3 సార్లు వాయిదా పడటం వల్ల ఇవాళ ఇందాక ఏదైతే కలెక్టర్ గారు చెప్పారో ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి, ఇక ఆలస్యం చేయకూడదని
కలెక్టర్ గారు కూడా ఒక దృఢమైనటువంటి ఒక నిర్ణయంతో వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే మనం ఈరోజు అనుకోని ముందుగా తెలియజేశామో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా తయారు చేయాలి అని అంటే ఏ కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 ఇప్పటికే మనందరికీ తెలుసు ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2004 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047ని వారు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రెండింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్ళే ప్రోగ్రామ్స్లో కూడా అందరం కూడా ఇక్కడికి దాదాపు రకరకాల దిశ కానీ డిడిఆర్సీ కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ అందరం కూడా సమన్వయం చేసుకుంటా మొదటి మీటింగ్ నుంచి మొన్న జరిగిన లాస్ట్ డిఆర్సీ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. 5 hours. ఇక్కడ ప్రతిపక్షం లేకపోవడం వల్ల అధికార పక్షంగా మేమే బిహేవ్ చేసాం, ప్రతిపక్షంగా కూడా మేమే బిహేవ్ చేసి సమస్యలని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా తోడ్పడుతుంది. అదేవిధంగా ఇవాళ దినకర్ గారి ఆధ్వర్యంలో 20 point ప్రోగ్రామ్ నిజంగా ఎక్కువ జరగాలి. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రోగ్రామ్ డిలే అయ్యి ఇవాళ జరుగుతున్నందుకు చాలా ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాం. అందుకో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి కేంద్ర ప్రభుత్వ పథకాలు నిజంగా చూస్తే ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన పథకాలు కనుక మనం నిజంగా జాగ్రత్తగా ప్రజల వద్ద 10 సూత్రాలు ఆఫ్ ది విజన్ 2047 స్టార్టింగ్ ఫ్రమ్ జీరో పవర్టీ, ఎంప్లాయ్మెంట్, స్కిల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మ్ అగ్రిటెక్, global best logistics, cost optimization, product perfection, Swarnandhra and deep tech in all walks of life. So in my districts also I can proudly tell that all of my district officials are in line with this 10 Sutralu of the government of Andhra Pradesh and 20 point programs which you are heading, sir. In this program, in this review meeting, so I request all the district officials as per the agenda circulated in the PPT. So I request all the district officials to present your departmental performance status and take the valuable guidance from the honorable chair of the meeting for further working on future planning and activities. So with this I request honorable chair of the meeting, Shri. నేను ఎమ్మెల్యే కాకముందు మల్లవల్లిలో ఎకరం 40 లక్షలు ఉంటే కూటమి అధికారంలోకి వచ్చాక 3 కోట్ల వరకు భూమి విలువ పలుకుతోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాబోయే రోజుల్లో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియానే ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ విజయోత్సవం వార్షికోత్సవం కార్యక్రమాలు ప్రిన్సిపాల్ వివి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విచ్చేశారు. అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 42 మంది విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 42 మంది ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. EEE మెకానికల్ 29 మంది, 13 మంది మెకానికల్ బ్యాక్గ్రౌండ్లో ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు. గత ఏడాది 70% విద్యార్థులు మాత్రమే ఉద్యోగాలు సాధించిన పరిస్థితి ఉందని, ఈ ఏడాది విద్యార్థులు 100% ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. దానిలో భాగంగా 3 రోజుల క్రితం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అశోక్ లైలాండ్ కంపెనీని మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించామని అన్నారు. ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో 15,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. లేని పక్షంలో నియోజకవర్గంలో ఓటు అడగనని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాని ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని బలంగా నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే కాలంలో 15,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు ఇస్తాం మల్లవల్లిలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు విజన్ 2040 సమయంలో కూడా మల్లవల్లిని ప్రస్తావించడం నేను గర్వంగా భావిస్తున్నాను స్థానిక శాసనసభ్యులు. అలాగే నేను శాసనసభ్యుడు అవ్వకముందు 40 లక్షలు మాత్రమే పొలం ఉన్న మల్లవల్లిలో ఇవాళ 3 కోట్ల రూపాయలు పరిస్థితి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరిగిపోయినట్టే. యువతకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేశ ఆర్థిక ప్రగతి అయినా తిరోగమన దిశలో పయనిస్తుంది. స్వర్గీయ పివి నరసింహారావు గారు సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశం చాలా శరవేగంగా అభివృద్ధి చెందిన పరిస్థితి. దేశంలోనే 3rd ప్లేస్లో రిచెస్ట్ ఎకనమీగా ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో 2047 స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా
ప్రపంచంలోనే ఒకటో ప్లేస్ రెండో ప్లేస్కి వెళ్తుందని అనలిస్టులు చెప్తున్నారు. ఒకప్పుడు చైనాకి భారత్కి పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. కానీ గత 30 ఏళ్లలో చైనా ఏ స్థాయిలో ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ పెరిగిందనేది మన కళ్ళ ముందు చూసిన నిజం. పూర్తిస్థాయి డీజీపీని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సహా 5 పేర్లను యూపీఎస్సీకి పంపించింది. సీనియర్లు అయినప్పటికీ డీజీ ర్యాంకులో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ పేర్లను ప్రభుత్వం పక్కన పెట్టింది. వివాదాస్పదంగా వ్యవహరించి అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించగా ఈ 2 పేర్లను జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది. 1991 బ్యాచ్కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్, 1992 బ్యాచ్కు చెందిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, అదే బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా, 1994 బ్యాచ్కు అధికారి కుమార్ విశ్వజిత్, అదే బ్యాచ్కు చెందిన బాలసుబ్రహ్మణ్యం పేర్లను పంపించింది. ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఏడాది ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా కారాగారం నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ₹1,00,000 చొప్పున 2 వ్యక్తుల పూచీకత్తు సమర్పించడంతో పోసాని బెయిల్పై బయటకొచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా కొన్ని షరతులు కూడా విధించింది. పోసాని దేశం విడిచిపెట్టి వెళ్లకూడదని 2 వారాలకు ఒకసారి సిఐడి కార్యాలయంలో సంతకాలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా మీడియా ఎదుట ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంది. అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల 26న పోసానిని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు బెయిల్పై విడుదలైన పోసానిని పరామర్శించారు. అంతకుముందు 2 రోజుల క్రితమే బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. 21వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 వ్యక్తుల పూచీకత్తు, దేశం విడిచిపెట్టి వెళ్లకూడదనే నిబంధనలతో బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ మంజూరు కావడంతో పోసాని శనివారం విడుదలయ్యారు. అంతకుముందు 18వ తేదీన నటుడు పోసాని కృష్ణమురళిని సిఐడి విచారించింది. ఈ విచారణలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు. సాక్షి పత్రిక వాళ్లు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి అందులో ఏం మాట్లాడాలో చెప్పారని పోసాని కృష్ణమురళి సిఐడి పోలీసుల విచారణలో చెప్పారు. వాళ్ళు చెప్పినవి నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పెట్టిన పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గత సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీకొండూరు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో మరో 4 నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ వివి నాయుడు తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మంది ముద్దాయిలుగా ఉండగా అందులో 2 మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. జీకొండూరు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు వ్యవహారంపై అడిషనల్ ఎస్పీ వివిఎల్ నాయుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అడిషనల్ నాయుడు ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జీకొండూరు మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు వ్యవహారంలో మరో 4 అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల జీకొండూరుకు చెందిన మైనర్ బాలిక వీరపనేని గూడెం స్నేహితురాలి ఇంటికి వచ్చి అదృశ్యమైందని తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల ప్రకారం వెంటనే 8 బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి బాలిక ఆచూకీ కోసం అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనపడలేదని తెలిపారు. ఈ నెల 17వ తేదీన కేసరపల్లి వద్ద బాలికను వదిలి వెళ్లారని తెలిపారు. ఆ పాప ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లాలో తెలియక అనుమానాస్పద స్థితిలో ఉండటంతో ఓ ఆటో డ్రైవర్ జాగ్రత్తగా మాచవరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. గ్యాంగ్ రేప్ వ్యవహారంలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఈ కేసులో ఉండగా అందులో 2 మైనర్లు ఉన్నట్లు చెప్పారు. వీరపనేని గూడానికి చెందిన ఉయ్యూరు నవీన్ కుమార్, పరస సంజయ్ వర్ధన్, పరస రాజేష్, కొండేటి అనిల్ను అరెస్ట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మాచవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం, అక్కడికప్పటికే మన పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని గురించి లుక్అవుట్ సర్క్యులర్, అంటే ఈ అమ్మాయి ఫోటో, ఇట్లా తప్పైన వివరాలు ప్లస్ ఎస్ఐ గారి కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు ఉన్నటువంటి లుక్అవుట్ సర్కిల్ కనిపించినందువల్ల దాన్ని చూసి పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని గుర్తుపట్టి ఎస్ఐ గారికి, రాత్కూరు ఎస్ఐ గారికి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం మన పోలీసు వాళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి అప్పటికి నీరసంగా ఉండడం వల్ల ఆ రోజు నైట్ బాగా లేట్ అయింది, మిడ్ నైట్ అవడం వలన నెక్స్ట్ డే ఉదయము మళ్ళీ ఎస్ఐ గారు వాళ్ళ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఏమై అంటే హాస్పిటల్ చేస్తామంటే హాస్పిటల్లో చేస్తామని గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించడం, కొద్ది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక అమ్మాయి జరిగిన విషయాలన్నీ చెప్పడం పైన ఉమెన్ ఎస్ఐ గారు కేసు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తుల్లో భాగంగా తెలిసింది ఏంటంటే 8 మంది ముద్దాయిలు దీంట్లో పార్టిసిపేట్ చేశారని, దాంట్లో 2 మైనర్లు, మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు. దాంట్లో ఒక A51 అనిల్ అనే అతను ఇల్లు ఇచ్చాడు, అతను దీంట్లో అమ్మాయి పైన అత్యాచార విషయంలో పార్టిసిపేట్ అవ్వలేదు. కానీ
మిగతా అందరూ పార్టిసిపేట్ అయినారు. కానీ ఆయన ఇల్లు ఇచ్చారు వాళ్ళకి. వీరపనేని గూడెం దగ్గర ఇద్దరు మైనర్లు ఫస్ట్ ఇది చేశారు అమ్మాయిని, తర్వాత ఇద్దరు మేజర్లు చేశారు. తర్వాత ఇక్కడ కేసరపల్లికి తీసుకొచ్చిన అనిల్ అనే అతని ఇంటిలో ఒక రూమ్ని వాళ్ళకి ఆశ్రమంగా ఇవ్వడము, అక్కడ మిగతా 5 మంది, ముగ్గురు ప్లస్ అక్కడ ఇద్దరు ఎవరైతే చేశారు మేజర్లు, మొత్తం 5 మంది ఆ అమ్మాయితో శారీరకంగా కలిసినారు అనేది చెప్పడం జరిగింది. నిరుపేద ప్రజలకు ఉచితంగా ఆర్థో గైనక్ సమస్యలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని సౌజన్య ఆసుపత్రి వైద్యులు సూర్యనారాయణరావు, డాక్టర్ సౌజన్య తెలిపారు. గాంధీనగర్ కౌతా పూర్ణానందం సత్రం నందు సౌజన్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని గాంధీనగర్ కౌతా పూర్ణానంద సత్రం నందు సౌజన్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సౌజన్య ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సూర్యనారాయణరావు, డాక్టర్ కేఎల్ సౌజన్య ఆర్థో గైనిక్ సమస్యలతో బాధపడే వారిని పరీక్షించారు. వైద్య శిబిరానికి విచ్చేసిన వారికి కీళ్లు, మోకాళ్లు నొప్పులకు, మెడ నొప్పులకు, నడు నొప్పులు, స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల గైనిక్ సమస్యలు, బిఎండి, హిమోగ్లోబిన్, షుగర్, బిఎంఐ, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలు, విరిగిన ఎముకలు సరిగ్గా అతకని వారికి చికిత్స, జాయింట్ అరిగిన వారికి జాయింట్ రీప్లేస్మెంట్ లాంటి ఆపరేషన్లు పేద ప్రజలకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని వైద్యులు సూర్యనారాయణరావు సౌజన్యాలు తెలిపారు. నిరుపేద ప్రజలకు ఉచితంగా ఆర్థో గైనిక్ సమస్యలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వరుసగా ఉచిత మెగా క్యాంపులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చేటప్పుడు మటుకు పాత రిపోర్ట్లు కానీ ఎక్స్రేలు కానీ ఏమైనా ఉంటే నేను తప్పనిసరిగా అవి చూసి దాన్ని బట్టి వెంటనే నిర్ధారణ చేసి చెప్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి నేను 9 గంటలకు వచ్చేసరికి ఒక 15 పేషెంట్లు వెయిటింగ్ ఉన్నారు 8:30 నుంచి. అది దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ అనమాట మనకి ఎంత అవసరం ఉందో ఆర్థోపెడిక్స్లో ఒపీనియన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ. సో మరొకసారి నేను చెప్తుంది ఏంటంటే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ పాత రిపోర్ట్లు ఎక్స్రేలు ఉంటే తీసుకుని రండి. మన దగ్గర బిఎండి అనేది బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఉచితంగా చేస్తున్నాము. దానితో పాటు మా ల్యాబ్ ఏదైతే షుగర్ టెస్ట్, బేసిక్ హెచ్బి షుగర్ టెస్ట్ ఇవి కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము. అవసరమైన వారికి మన హాస్పిటల్కి పంపించి ఎక్స్రేలు కూడా తీపిస్తాం. ఇవాళ మా కౌతా చారిటీస్ మరియు సౌజన్య హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మొదటిసారి మా కళ వేదిక యందు ఇక్కడ సత్రంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ఆర్థోపెడిక్స్కి సూర్యనారాయణరావు గారు, మరి గైనకాలజీలో మరి సౌజన్య గారు వచ్చి ఇక్కడ పేషెంట్స్ అందరినీ చూస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు, ఉచితంగా చేస్తున్నారు. అందరూ కూడా వారి సేవలు ఉపయోగించుకొని ఈ క్యాంపు ప్రతి నెల 3వ శనివారమా 4వ శనివారమా, సో త్వరలో అది కూడా త్వరితగిన తెలియజేస్తాము. ఇప్పటి వరకు చాలామంది వచ్చారండి. బిఎండి ఒకటి ఫ్రీగా చేస్తున్నాము, బోన్ మినరల్ డెన్సిటీది. అలాగే ఫ్రీగా హిమోగ్లోబిన్ టెస్టింగ్ ఒకటి, షుగర్ టెస్టింగ్ ఒకటి కూడా చేస్తున్నాము. అలాగే సౌజన్య హాస్పిటల్ సంబంధించి మా దగ్గర అక్కడ ఆరోగ్యశ్రీ విభాగంలో చాలామందికి ఉచిత సేవలు చేస్తున్నాము. అలాగే ఇన్సూరెన్స్లో కూడా ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ, జనరల్ సర్జరీ విభాగాల్లో సర్జరీస్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఈ క్యాంప్ ఇక్కడ ప్రతి 3 కానీ 4వ శనివారం కానీ ఉచితంగా పేద ప్రజానీకానికి అందుబాటులోకి ఉండేలాగా చేద్దామని అనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.